అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సంధ్యా థియేటర్ విషయంలో ఈరోజు అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం జరిగింది. దాని మీద మీ రియాక్షన్ ఏంటి? రియాక్షన్ అంటూ ఇప్పుడు ఆయన ముందస్తు ఇన్ఫర్మేషన్ ఇచ్చింటే పోలీస్ అన్న వాళ్ళు ఖచ్చితంగా దానికి ప్రొటెక్షన్ ఇచ్చేవాళ్ళు. కానీ ఒక ఆనవాయితీ ఉండేది. ఏ తెలుగు సినిమాలో ఏ హీరో సినిమా రిలీజ్ అయినా మొదటగా సంధ్యా థియేటర్ చేసి అది సెలబ్రేషన్ చేసుకునేవాళ్ళు. బ్యాడ్ లక్ ఏంటంటే అల్లు అర్జున్ పోయినప్పుడే ఇలా జరగడం అనేది కొంచెం బాధాకరమైన విషయమే. కానీ ఆ రేవతి అనే అమ్మాయి, రావిత అనే ఆంటీ వాళ్ళ ఫ్యామిలీతో అంత రిస్క్ చేసి ఆ బెనిఫిట్ షో వెళ్ళడం అనేది కొద్దిగా వాళ్ళ పొరపాటు కూడా ఉన్నది. కానీ ఏ తప్పు లేకున్నా కూడా ఈ అల్లు అర్జున్ అనేది అరెస్ట్ చేయడం అనేది ఓకే, థర్డ్ పర్సన్గా ఆయనకు సంబంధం ఉండొచ్చు అరెస్ట్ అవ్వడం అనేది. కాకపోతే ఆయన డైరెక్ట్ అని ఇన్వాల్వ్మెంట్ అంటూ ఏం లేదు. కాకపోతే దీనిపైన చట్టం అనేది దాని పని దాన్ని చేసుకోబోతుంది. దీనిపైన నమ్మకం ఉంది తెలంగాణ ప్రభుత్వం పైన. కంపల్సరీ అయితే నాన్ బెయిల్ కింద అరెస్ట్ అయినా ఆయన తప్ప 100% లేకపోయి ఉండవచ్చు. కానీ అలా జరగడం అనేది కొంచెం బాధాకరమైన విషయమే. ఎంతైనా ఒక ఫ్యామిలీ అనేది ఒక తల్లిని కోల్పోవడం అనేది బాధాకరమే. దానికైతే మూల్యం చెల్లించాలి 100%. అది ప్రభుత్వం అయినా, అది ఇక్కడ ఉన్న సినీ ఫీల్డ్ అయినా, ప్రొడ్యూసర్ అయినా, ఎవరైనా అని ఆ కుటుంబానికి మాత్రం మూల్యం చెల్లించాలి. వాళ్ళని కంపల్సరీ ఫ్యూచర్లో ఒక బాబు ఏమి ఉన్నాడు, ఆ బాబు మాత్రం ఫ్యూచర్ అన్ని విధాలుగా చూసుకునే బాధ్యత మాత్రం వీళ్ళపైన ఉంది. అది ప్రభుత్వం అయినా పర్వాలేదు, ఈ సినీ ఇండస్ట్రీ అయినా పర్లేదు, వాళ్ళని మాత్రం చూసుకునే బాధ్యత వీళ్ళ పైన ఉంది అన్న. కానీ అంటే థియేటర్ యాజమాన్యం కూడా చెప్పారు, మాకేం సంబంధం, ఆ హత్య జరిగింది అక్కడ, అది అల్లు అర్జునే కారణం దానికి, ఆ తోపులాట్లో తను చనిపోవడానికి అని కూడా థియేటర్ యాజమాన్యం చెప్పారు. అల్లు అర్జునే కారణం ప్రధానంగా అనుకోవచ్చా? అంటే కారణం అంటే వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉంది, థియేటర్ వాళ్ళే కదండి. అల్లు అర్జున్‌కి కారణం అనేది ఎంతవరకు అనేది మనకు కూడా అది తెలీదు. అంటే వాళ్ళ హ్యాండ్ ఓవర్‌లోనే వాళ్ళ పర్మిషన్‌తోనే నడుస్తది. ఇది కూడా ఈయన బెనిఫిట్ షో అనేది ప్రభుత్వమే నడిపిస్తదని ఈ న్యూస్‌తోనే అర్థమైపోయింది. కానీ అది మన థియేటర్ యాజమాన్యం పొరపాట, ప్రభుత్వం పొరపాట అనేది ఒక ప్రశ్నార్థకంగా ఉంది. సో దీనిపైన ఒక చర్చోపచర్చలిచ్చి ఒక నిర్ణయం తీసుకోవాలి. దీనిపైన కూడా మన న్యాయస్థానం కూడా దానిపై నిర్ణయం తీసుకొని ఒక పగటి మీద ఒక చట్టం తీసుకురావాలి. సో ఇలాంటివి జరిగిన మూల్యం ఖచ్చితంగా చెల్లించాలి. వాళ్ళకైతే బాధ్యత వహించాలి. అది యాజమాన్యమా, అది థియేటర్ యాజమాన్యమా, ఇంకేది యాజమాన్యమా, దీనిపైన అయితే స్పందించాలి ఖచ్చితంగా అయితే. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత సూపర్ హిట్ టాక్ వచ్చింది, మంచి కలెక్షన్స్ వస్తున్నప్పటికీ కూడా చాలామంది నెగిటివ్గా మాట్లాడుతున్న సందర్భం కూడా చూసాం. ఈవెన్ కలెక్షన్స్ కూడా ఫేక్ అంటూ మాట్లాడుతున్న సందర్భం చూసాం. ఇప్పుడు అరెస్టు, ఇదంతా కూడా ఏదైనా కుట్ర జరుగుతుంది అల్లు అర్జున్ మీద అనుకోవచ్చా? లేదండి, అలాంటి దానిపైన అయితే కొంచెం అవగాహన లేదు. కాకపోతే పొలిటికల్ ఇష్యూ అవుతుంది కాబట్టి ఏదో ఒకటి చేయాలని మేబీ దానిపైన అయితే నాకైతే పూర్తి అవగాహన లేదు. అవునవును, ఒకసారి జరిగింది పొలిటికల్ ఇష్యూ అని, కానీ మరి అది దానిపైన అయితే పూర్తి అవగాహన నాకైతే 100% లేదు. కానీ ఆయన ఇండివిజువల్, అది ఎవరికి సపోర్ట్ ఇచ్చినా అనేది ఇండివిజువల్కి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి. తర్వాతకి ఆయన ఏమనుకున్నాడో తెలియదు. అల్లు అర్జున్ సార్ అయితే కొద్దిగా వ్యక్తిగతంగా అయితే చూసాం కాబట్టి కొంచెం మంచి వ్యక్తి. సో అలాంటి నిరోపదాలు ఆయన మీద వేయడం అనేది కొద్దిగా దాని గురించి కూడా అంత చర్చించుకోవాల్సిన అవసరం లేదని నాకు అనుకుంటున్నాను. ఈ విషయంలో అంటే పవన్ కళ్యాణ్ గారు ఏమైనా ఇన్వాల్వ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? మేబీ మళ్ళీ దానిపైన మరి ఇక చూడాలి. మనం చూస్తుంటాం కదా, కంపల్సరీ అయితే స్పందించి కూడా ఆ సినీ ఫీల్డ్ కాబట్టి కంపల్సరీ స్పందించి ఆయనకు ఏదో ఒక విధంగా మద్దతు అయితే ఉంటుంది అని అనుకుంటున్నా. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను వరంగల్ నుంచి రావడం జరిగింది. అల్లు అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయ్యారని తెలిసింది. నాకు చాలా బాధాకరం అనిపించింది. అసలు నేను అక్కడి నుంచి హడావిడిగా వచ్చాను. అసలు అల్లు అర్జున్కి, మా సార్కి, మా దేవుడు, ఇక్కడ చూసారా టాటూ, మా సార్, మా దేవుడు, ఆయనకు అరెస్ట్ చేయడం అనేది చాలా బాధాకరం నాకైతే. అది అన్ఫార్చునేట్లీ జరిగి ఉంటుంది. అది సంధ్యా థియేటర్లో ఇన్సిడెంట్ జరిగింది. అది ఏదో ప్రమాదం శాత్తు, అది మేబీ ఇన్సిడెంట్స్ కొన్ని జరగచ్చు. అలాగని చెప్పేసి అల్లు అర్జున్ మీద అందరూ కావాలని ఏదో బ్యాడ్గా ఇట్లా ఆమె వల్లే చనిపోయింది అని అన్నీ హరాస్మెంట్ లాగా ఒకటి ఇంకా కరెక్ట్ చేసి, అది మాత్రం చాలా తప్పు అనిపించింది. పర్టికులర్గా అల్లు అర్జున్ గారు సార్ చెప్పాలంటే ఆయన చాలా మంచి వ్యక్తి. ఎందుకంటే ఒక వ్యక్తి ఇట్లా చనిపోయారంటే ఆ ఫ్యామిలీకి 25 lakhs వరకు ఇవ్వడం జరిగింది ఆల్రెడీ, అది మీ అందరికీ తెలుసు. అయినా కూడా మళ్ళీ కావాలని ఏదో పర్టికులర్గా కేసు వేసి అరెస్ట్ చేయడం, మళ్ళీ ఏదో నాన్ బెయిల్ కింద సంథింగ్ ఇన్సిడెంట్స్ ఇలాంటివి అన్నీ జరుగుతుంటే దీంట్లో
మేబీ పొలిటికల్ ఇష్యూ కూడా అయి ఉండొచ్చు. కానీ ఒకటి ఏంటంటే పొలిటికల్ పరంగా అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే బాగా చూసుకోవాలి. అంటే ఏదైనా సరే ఇప్పుడు పర్టికులర్గా ఒక వ్యక్తికి ఇట్లా జరిగిందంటే ఆల్రెడీ ఆయన కంపెన్సేషన్ ఇచ్చారు అల్లు అర్జున్ సార్. దానికి సంబంధించి గవర్నమెంట్ కూడా ప్రియారిటీ ఇవ్వాలి. అది నా ఒపీనియన్. అవును సార్. కానీ అక్కడ తప్పు అల్లు అర్జున్ తప్పు అంటారా, థియేటర్ యాజమాన్యం తప్పు అంటారా, పోలీస్ సిబ్బంది సరిగ్గా కంట్రోల్ చేయలేకపోయారు, ఎవరు తప్పు, లేదంటే వాళ్ళ ఫ్యామిలీ తప్పు అంటారా రిలీజ్ రోజు మూవీకి రావడం? ఒకటి చెప్పాలంటే సార్, ఇప్పుడు విజయవాడలో ప్రతి సంవత్సరం చాలా ఇన్సిడెంట్ జరుగుతుంది. అది మీకు అందరికీ తెలుసు. సైక్లోన్ ప్రతి ఇయర్ జరుగుతుంది. అట్లా సైక్లోన్ వల్ల చాలామంది చనిపోతున్నారు. అట్లాగని చెప్పేసి ఇప్పుడు దేవుంది తప్పు అని అది నిందించడం కరెక్టేనా? అది జరుగుతుంది. అది ఇన్సిడెంట్స్ కొన్ని అవ్వచ్చు మేబీ. అట్లానే ఇది కూడా జరిగింది, తోపులాటలో జరిగింది. అంతేగాని కావాలని ఒకరు హత్య చేశారు, అల్లు అర్జునే పర్టికులర్గా హత్య చేశారు, చేపించారు అనేది అట్లా రావడం అనేది రాంగ్ వే. అది నాకు అనిపించింది. అట్లా సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా అంటే చాలా నెగిటివ్ స్ప్రెడ్ చేశారు, నెగిటివ్ మాట్లాడుతున్నారు, ఈవెన్ కలెక్షన్ కూడా ఫేక్ అంటున్నారు, ఇప్పుడు అరెస్ట్, ఇదంతా కూడా ఏమైనా కావాలని చేస్తున్నారు అని ఏమన్నా మీకు అనిపిస్తుంది? ఒకటి చెప్పాలంటే సార్, ఇప్పుడు బాహుబలి రికార్డ్స్ అనేది ఆల్రెడీ 1800 కోట్ల వరకు అది వసూలు చేసింది, అది అందరికి తెలిసిందే. మళ్ళీ ఇది రికార్డ్ బ్రేక్ చేయడం అనేది ఇంకా 5 డేస్లో 1000 crores అనేది ఇంకా హిట్ టాక్. ఇది హిట్ టాక్ అనేది కొందరు అంటే బ్యాడ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఉంటారు. అంటే వేరే ఫ్యాన్స్ కానీ వేరే ఏదైనా, ఇప్పుడు ఇండస్ట్రీలో అందరూ వాళ్ళు బాగానే ఉంటారు, కానీ ఫ్యాన్స్ వార్ అనేది పర్టికులర్గా చేయడం అనేది బ్యాడ్. అది నా ఒపీనియన్ అండి. కానీ ఇలా చేయడం అనేది ఇప్పుడు మీరు చూస్తున్నారు ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ ట్విట్టర్లో కానీ ఎక్కడైనా ఫ్యాన్ వార్ అనేది జరుగుతూనే ఉంది. దీనిపైన మాత్రం వాళ్ళకు ఐడియా ఉండాలి. అంటే వాళ్ళు ఇండస్ట్రీలో బాగానే ఉంటారు, మనం ఫ్యాన్స్ అయి ఉండి ఇట్లా అందరూ ఫ్యాన్స్ వాళ్ళ నెగిటివ్గా ఒకరి మీద ఇట్లా కామెంట్ చేయడం అనేది అది బ్యాడ్ వే. అది వాళ్ళకు కూడా తెలియాలి ఫ్యాన్స్ అయి. అది మెగా ఫ్యామిలీ ఇప్పుడు దీని మీద ఏమైనా రియాక్ట్ అయ్యే ఛాన్స్ ఉందా? ఈవెన్ అంటే పవన్ కళ్యాణ్ బాబాయ్ థ్యాంక్స్ అని చెప్పారు కదా, పవన్ కళ్యాణ్ గారు ఏమైనా ఇన్వాల్వ్ అయ్యే ఛాన్స్ ఉందా అనుకుంటున్నారా? కంపల్సరీ అండి. ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ ఏదైనా సరే, ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ సైక్లోన్ అంటే విజయవాడలో ఇన్సిడెంట్ జరిగింది కావచ్చు, మేబీ ఎక్కడైనా ఇన్సిడెంట్ జరిగితే పర్టికులర్గా వాళ్ళు కూడా ఒక అప్పర్ హ్యాండ్ ఉంటుంది ఏపీ గవర్నమెంట్ వాళ్ళది. సో వాళ్ళ తరపున కూడా ఇక్కడ మనకు సపోర్ట్ ఉండాలి. ఏంటంటే అల్లు అర్జున్ ఫ్యామిలీ, మళ్ళీ అల్లు అర్జున్ ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ అనేది కంబైండే కాబట్టి కంపల్సరీగా అది కూడా ఒక మాట చూసుకోవాలి వాళ్ళు. సో అది ఒపీనియన్. పొలిటికల్ ఇష్యూ కూడా అన్నారు కదా, సో ఇక్కడ ఆయన వైసీపీకి సపోర్ట్ చేస్తూ వెళ్ళారు ముందు నంద్యాలకి. సో ఈ పొలిటికల్గా అంటే ఇప్పుడు ఏ పార్టీ పరంగా ఆయనకి సపోర్ట్ దొరుకుతుంది? సార్ ఒకటి చెప్పాలంటే ఆయన అల్లు అర్జున్ సార్ పర్టికులర్గా వైసీపీ గవర్నమెంట్కి సపోర్ట్ చేయడం అనేది అది ఒక ఫ్రెండ్షిప్ వేలో, అంటే అతనికి క్లోజ్ ఫ్రెండ్ అయి ఉండి అతనికి సపోర్ట్ చేయడం జరిగింది ఈ విషయంలో. కానీ అది రాజకీయ పరంగా అది బ్యాడ్ అయ్యి అంటే ఒక విమర్శలాగా అయిపోయి అల్లు అర్జున్ సార్ మీద కంప్లైంట్ చేయడం అనేది మళ్ళీ అంటే నెగిటివ్గా టాక్స్ రావడం అనేది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వార్ కూడా జరిగింది ఈ మధ్యలో. అది మాత్రం ఒకటి విమర్శగా జరిగింది. సో దయచేసి అలాంటి ఇష్యూస్ అయితే ఏం లేదండి. కాకపోతే ఇది పబ్లిక్ ఒపీనియన్ పరంగా గవర్నమెంట్ కూడా నడుచుకోవాలి. కేసు సార్ అంటే మా దేవుడికి అయితే అన్యాయం జరగదు సార్. ఆయన మంచి వ్యక్తి. 25 lakhs ఇచ్చారు చనిపోగానే. నెక్స్ట్ డే ఆన్ ద ప్రెస్ మీట్ లైవ్లో 25 lakhs ఇవ్వడం జరిగింది. ఆ ఫ్యామిలీని ఏదైనా ఇంకా ముందు భవిష్యత్తులో కూడా ఆదుకోవడం కంపల్సరీ హామీగా జరిగింది. ఆయన చెప్పారు డైరెక్ట్ లైవ్లో. అది అల్లు అర్జున్ సార్ గొప్పతనం. అది మా దేవుడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.